కృష్ణలంకకు చెందిన యువకుడు గాడే సాయికృష్ణ అదృశ్యం కేసు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మార్కాపురంలో ఉంటున్న సాయికృష్ణను పోలీసులు సీక్రెట్ గా కస్టడీలోకి తీసుకున్నారనే ఆరోపణలు, మరోవైపు పోలీస్ ఎన్కౌంటర్ లేదా కస్టడీ మరణం జరిగి ఉండొచ్చనే అనుమానాలు బెజవాడలో తీవ్ర ఉత్కంఠ రేపుతున్నాయి. సాయికృష్ణపై గతంలో కొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి. అయితే అతను కనిపించకుండా పోవడంతో అతని తల్లి విజయలక్ష్మి కృష్ణలంక పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. అక్కడ ఉన్న సిబ్బంది ఆమెతో మాట్లాడుతూ మీ అబ్బాయి చనిపోయాడు అని ఆఫ్ ద రికార్డ్ చెప్పడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. తన కొడుకు బతికే ఉన్నాడో లేదో తెలియని భయోందోళన మధ్య తల్లి విజయలక్ష్మి ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. తన కుమారుడిని కోర్టు ముందు ప్రవేశపెట్టాలంటూ హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ కె సురేష్ రెడ్డి, జస్టిస్ హరిహరనాథ శర్మలతో కూడిన ఏపీ హైకోర్టు డివిజన్ బెంచ్ తీవ్రంగా స్పందించింది. యువకుడు ఎక్కడ ఉన్నాడు అని పోలీసులను గట్టిగా నిలదీస్తూ జూన్ 15లోగా సాయికృష్ణను ఖచ్చితంగా కోర్టు ముందు ప్రవేశపెట్టాలని పోలీస్ శాఖను ఆదేశించింది. ఈ ఘటనపై ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నాయి. ఏపీసీసీ ఉపాధ్యక్షులు కొలనకొండ శివాజీ తదితర కాంగ్రెస్ నేతలు విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించి ఒక వ్యక్తిపై క్రిమినల్ కేసులు ఉన్నంత మాత్రాన చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు పోలీసులకు లేదని మండిపడ్డారు. సాయికృష్ణ బ్రతికి ఉంటే వెంటనే కుటుంబానికి అప్పగించాలని, ఒకవేళ చనిపోతే దానికి గల కారణాలు అధికారికంగా వెల్లడించి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. చట్టబద్ధమైన ప్రజాస్వామ్యంలో అరెస్ట్ చేసిన వ్యక్తిని 24 గంటల్లోగా కోర్టు ముందు ప్రవేశపెట్టాలనే ప్రాథమిక నియమాలను కృష్ణలంక పోలీసులు ఉల్లంఘించారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉండటంతో పోలీసులు తదుపరి నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.